భారత్పై ఇప్పటికే టారిఫ్లతో విరుచుకుపడుతున్న ట్రంప్ మరో బాంబు పేల్చారు. ప్రస్తుతం $1000 ఉన్న H-1B వీసా ఫీజుని ఏకంగా $1,00,000లకు పెంచేశారు. అది కూడా ప్రతి ఏడాది కట్టాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. టెక్ కంపెనీలకు ఇది పిడుగు లాంటి వార్తే. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మన ఇండియన్స్కి అమెరికా డోర్స్ క్లోజ్ చేసేసే ప్రయత్నాలు చేశారు ట్రంప్. H-1B వీసా ఎఫెక్ట్ పై మా ప్రతినిధి వెంకట్ డాలస్ నుంచి మరింత సమాచారం అందిస్తారు. ట్రంప్ సర్కార్ H-1B వీసాస్ మీద హెఫ్టీ ఫీజ్ లెవీ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ప్రతి సంవత్సరానికి $1,00,000 కడితే కానీ H-1 అప్రూవ్ కాను అనేది క్లియర్గా ఇండికేషన్ పంపడం జరిగింది. అయితే ఈరోజు జరిగిన పరిణామాల ప్రకారం చూస్తే H-1B వీసా అప్లై చేసే కంపెనీ ఏదైతే ఉందో $1,00,000 అమెరికా సర్కార్కి కట్టాల్సిందే, ఇక వేరే దారి లేదు. అయితే ఇక్కడ ట్రంప్ సర్కార్ చెప్పిన మాటల ప్రకారం చూస్తే ఓన్లీ క్రీమ్ మాకు కావాలి, మాకు బేసికలీ ఎవరైతే జస్ట్ క్యాజువల్గా వచ్చే నాన్ క్రీమ్ ఎంప్లాయీస్ ఈ దేశానికి అక్కర్లేదు. సో హైయెస్ట్ వాల్యూస్ ఉండి, హైయెస్ట్ స్కిల్ సెట్ ఉండి, హైయెస్ట్ కెపాసిటీ ఉన్న వారిని మాత్రమే అమెరికాలో అడ్మిట్ చేయడం జరుగుతుందని ట్రంప్ సర్కార్ చెప్పడం జరిగింది. అయితే సంవత్సరానికి $1,00,000 అంటే టిపికల్గా H-1B 6 సంవత్సరాలు ఉంటుంది. ప్రతి సంవత్సరానికి $1,00,000 కట్టాలి. అంటే 6 సంవత్సరానికి $6,00,000 కక్కాల్సిందే అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది కనుక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కింద పాస్ చేయడం జరిగింది. సో ఇది కనుక కంటెస్ట్ చేస్తే కనుక కాంగ్రెస్లో అది డిఫరెంట్ విషయం, కానీ ప్రస్తుతానికి మాత్రం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్గా పాస్ చేసింది కాబట్టి ఇది స్టాట్యూట్లోకి వెళ్తుంది. అండ్ డెఫినెట్లీ USCIS దీన్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు బేసికల్లీ ఎవరైతే H-1B వీసా మీద అమెరికాకి వద్దాం అనుకున్న వారి కలలన్నీ నీరుగార్చినట్టు జరుగుతుంది ఈ యొక్క కొత్త పరిణామం చూస్తుంటే. సో మున్ముందు ఈ యొక్క డిసిషన్ మీద ఎలాంటి ఛాలెంజెస్ రాబోతున్నాయి డెమోక్రాట్స్ నుంచి, లేకపోతే కాంగ్రెస్ నుంచి కానీ, లేదా ఫెడరల్ గవర్నమెంట్ లేదా ఫెడరల్ కోర్ట్స్ నుంచి ఎలాంటి డిసిషన్స్ రాబోతున్నాయని మనం వేచి చూడాల్సింది. వెంకట్ ములుకుట్ల, TV9 డాలస్, టెక్సాస్.